నువ్వు ఎవరిని ప్రేమించినా ఎవరిని పెళ్లి చేసుకున్నా నేనేం పట్టించుకోలేదు కదా అని. చెల్లెలి విషయంలో కూడా అలాగే ఉంటానని అనుకోవద్దు. పిచ్చి వేషాలు వేస్తే మన ఇద్దరం అన్నదమ్ములన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అల్లుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుందన్నారు. ఏదండి, అల్లుడు వెళ్ళి 2 రోజులైంది. ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అంకుల్, నేను మాధవిని మాట్లాడుతున్నాను. ఫోన్ జీవన్కిస్తున్నాను, ఆంటీతో మాట్లాడించండి. హలో బాబు, ఎలా ఉన్నారు? మనోడు ఎలా ఉన్నాడు? బాబుకి ఏంటత్తయ్య, బంగారంలా ఉన్నాడు. కానీ నా పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. నాన్న, ఇంకా ఎన్నాళ్ళని నాటకం ఆడాలి? తెలీదమ్మా. జీవన్ వల్ల ఎలాంటి ముప్పు రాదని నమ్మకం కుదిరే వరకు మనం ఈ నాటకం ఆడక తప్పదమ్మా. మీ దగ్గర ఉన్న భార్గవిని పంపించేయండి చాలు, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే భార్గవి? ఎస్, భార్గవి నా భార్య. ఏంటండి? నువ్వు చేసిన పనుల్ని బట్టి, నీ మాటల్ని బట్టి నువ్వు చాలా మంచిదని అనుకున్నాను. నువ్వు నాతో చాలా విషయాలు చెప్పావు, కానీ నువ్వు చెప్పినవన్నీ నిజాలనుకున్నాను. కొన్ని అబద్ధాలు కూడా చెప్పి నన్ను మభ్యపెట్టావు గదూ. నేను మిమ్మల్ని మభ్య పెట్టానా? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? నా జీవితానికి సంబంధించి కొన్ని నిజాలు దాచానేమో గాని అబద్ధాలు మాత్రం చెప్పలేదు. ఒక్కోసారి అబద్ధాలు దాచడం కంటే నిజాలు దాచడమే చాలా ప్రమాదం. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు. నీకు భర్త ఉండగా అతన్ని వదిలేసి నా బిడ్డకు తల్లిగా ఉండాల్సిన అవసరం నీకేం వచ్చింది? అది నా జీవితానికి సంబంధించింది, పూర్తిగా నా పర్సనల్ విషయం. ఇంకొకరితో చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ చెప్పుకోవాల్సిన అవసరమే వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానే గాని చెప్పను. ఇంత అడిగినా చెప్పట్లేదంటే ఖచ్చితంగా నీలోనే తప్పుందన్నమాట. అయినా ఇది పూర్తిగా నీ జీవితానికి సంబంధించిన విషయం అంటున్నావు. నీ జీవితం ఇంకొకరి జీవితంతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోయావా? ఈరోజు అతని పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ప్రతి క్షణం నీకోసమే ఆలోచిస్తూ, మర్చిపోలేక మత్తులో తూగుతూ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నాడో నీకు తెలుసా? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? నువ్వెవరి గురించి అయితే అనుకుంటున్నావో నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. నీ భర్త సూర్య గురించి మాట్లాడుతున్నాను. భార్య భర్తను విడిచి వెళ్ళిపోతే ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన వాణ్ణి. సూర్య ఎంతలా బాధపడుతున్నాడో అర్థం చేసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి, సూర్యుని ఎందుకు వదిలేసి వచ్చారు? ఆ విషయం కూడా అతన్ని అడగలేకపోయారా? మరి ఇన్ని విషయాలు చెప్పిన ఆయన ప్రియ గురించి చెప్పలేదా? ప్రియా? ఆవిడెవరు? ఆయనకి 2వ భార్య. సూర్యకి ఇంకో భార్య ఉందా? మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పరు. తప్పు చేసిన వాళ్ళెవరు తాము చేసిన తప్పుల గురించి చెప్పుకోరు. నన్ను కాదనుకొని ఇంకో పెళ్లి చేసుకొని ఇప్పుడు మళ్ళీ నా వెంట పడుతున్నా అతన్నేమనాలి? ఒకవేళ నేను ఆయనతో వెళ్ళిపోతే ప్రియ జీవితం ఏం కావాలి? మీకు ఇంకో విషయం తెలుసా? ప్రియ ఎవరో కాదు, నా అక్క, మా బాబాయ్ కూతురు. నాకు తెలిసి ఆ భగవంతుడికైనా ద్రోహం చేస్తానేమో గాని మా బాబాయికి మాత్రం ద్రోహం చేయలేను. అందుకే ఇలా ఎవ్వరికంట పడకుండా అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు చెప్పండి, నన్ను వదిలేసిన మనిషి మళ్ళీ కావాలనుకుంటున్నాడు కదా అని ఇంకో ఆడపిల్ల జీవితం అన్యాయం చేయమంటారా? చెప్పండి, నేను చేసిన తప్పా? లేదు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. సూర్య ఏదో మాట్లాడేసరికి నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేనన్న మాటలు మనసులో పెట్టుకుని నువ్వేం బాధపడకు ప్లీజ్. అదేం లేదులేండి, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అది చాలు. హలో వదిన, నేను కావేని మాట్లాడుతున్నాను. హలో వదిన, నేను కావేని మాట్లాడుతున్నాను.
అయితే నువ్వు ప్రేమించినందుకు మీ పెద్దన్నయ్య నిన్ను హౌస్ అరెస్ట్ చేశాడన్నమాట. మీ చిన్నన్నయ్య వద్దనుకుంటున్న నా కోసం ఆరాటపడుతున్నాడు. మీ పెద్దన్నయ్య నువ్వు కోరుకుంటున్న వాడిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత విచిత్రమైన కుటుంబం. ఎవరి దగ్గర నుంచి ఫోన్? చెప్తాను, మీరు నాకు సహాయం చేస్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పు. ఎవరు కావాలి సార్? సీన్ ఉన్నాడా? జస్ట్ ఏ మినిట్ సార్. శ్రీను ఈరోజు క్లాసుకు రాలేదు సార్. వాడి అడ్రస్ ఉందా? మీరెవరో ఏంటో తెలియకుండా అడ్రస్ ఇవ్వకూడదు సార్. అయినా మా ఓనర్ గారు ఒప్పుకోరు. ఇంతకీ మీకు శ్రీను ఏమవుతాడు? ఎగరేసి కొడితే 7 చెక్కలవుతాడు. వాడు నాకేమైతే నీకెందుకు? మర్యాదగా నోరు మూసుకుని వాడి అడ్రస్ ఇవ్వు. లేకపోతే ఈ సీట్లో నువ్వు ఉండవు, నీ ఓనర్ ఉండడు. ఆర్గ్యుమెంట్ చేయకుండా వాడు అడ్రస్ ఇవ్వు. ఇవ్వు. అలాగే సార్. సుందరం, సుందరం, ఇక్కడేం చేస్తున్నావు సుందరం? అన్నయ్య, అది సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. వాడిని నేను చూసుకుంటాను సార్. ప్లీజ్ వదిలేయండి సార్. సార్, కొట్టాల్సింది వాడి కాదురా, నిన్ను. నిన్ను నా దగ్గర గోతికాడ నక్కలాగుంటి నా ఆస్తిని కొట్టేయడానికి నా చెల్లెల మీద నీ తమ్ముడిని ప్రేమ పేరుతో ప్రయోగిస్తావా? అంత మాట అనకండి సార్. మీ జీతం తిని బ్రతికేవాడిని. అంత సాహసం చేస్తానా? అసలు నా తమ్ముడు మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నట్టు నాకు ఇప్పటి వరకు తెలియదయ్యా. నన్ను నమ్మండి, నమ్మండి బాబు, నమ్మండి సార్. నమ్ముతానురా. ఇన్నాళ్ళు నా ఉప్పు తిని నేను చెప్పిందల్లా చేసావు కాబట్టి ఈ ఒక్కసారికి నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. కానీ నీ తమ్ముడు చేసిన తప్పుకి శిక్షించకుండా మాత్రం వదిలిపెట్టను. అసలు ఇప్పుడే చంపేద్దాం అనుకున్నాను, కానీ నీ తమ్ముడన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నాను. వాడు మళ్ళీ నా కంటికి కనిపించకూడదు. అసలు వాడు ఈ ఊర్లోనే ఉండకూడదు. మళ్ళీ నాకు ఎక్కడైనా కనిపించాడనుకో, చంపేస్తాను. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. మీ తమ్ముడిని సిటీలోంచి బయటికి పంపించే. అలాగే సార్, పంపించేస్తాను సార్. నా తమ్ముడిని ఏమీ చేయకుండా వదిలారు. నాకు అదే చాలు సార్, నాకు అదే చాలు. చూడరా, ఎలా కొట్టాడో చూడరా. నా తమ్ముడు అయ్యావు కాబట్టి బతికిపోయావు.
లేకపోతే చంపేసేవాడ్రా. అయినా మనకి ప్రేమలెందుకురా? ఇప్పుడు చూడరా, ఇక్కడుండి చదువుకునే పరిస్థితి కూడా లేదు. కనిపిస్తే చంపేస్తానంటున్నాడు రా. నా తమ్ముడు నీ చెల్లెల్ని ప్రేమించినందుకు గొడ్డును బాదినట్లు బాది ఊరి నుంచే బహిష్కరిస్తావా? చూస్తాను. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. చెప్పండి, ఏదో పనుందని పిలిచారు. నాకు మీ సహాయం కావాలి. చెప్పండి, ఏం చేయమంటారు? మీరు నాకు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒక రకంగా మీకు సహాయపడగలిగితే అంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు. అంత మాట అనొద్దు రాజేంద్ర గారు. నేను మీకు ఏ రకంగానూ సహాయం చేయలేకపోయాను. నా వల్ల వచ్చిన కాంట్రాక్టులు మొత్తం నా పాప కోసం మీరు వదులుకోవాల్సి వచ్చింది. దానికి నాకు చాలా బాధగా ఉంది. మీరు మంచి మనసుతో సహాయం చేయాలనుకున్నారు, నాకది చాలు. నా అదృష్టం బాగోలేక అవి నాకు దూరం అయిపోయాయి. దానికి మీరేం చేస్తారు? దాని గురించి మర్చిపోండి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీలాంటి పెద్దవారితో ఇలాంటి విషయాలు మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలియదు. కానీ మనుషుల విలువ, మనసుల విలువ బాగా తెలిసినవారు కాబట్టి మీతో చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళు ప్రేమించుకోవటం ఇష్టం లేదు. వాళ్ళిద్దరి పెళ్లి చేయటానికి మీ సహాయం కావాలి. నేనే విధంగా సహాయం చేయగలను? అవును, మీరైతేనే ఈ పెళ్లి జరిపించగలరు. అసలు మిమ్మల్ని ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే, ఆ అమ్మాయి మీకు బాగా తెలిసిన కావాల్సిన అమ్మాయి కాబట్టి, మీరెప్పుడూ ఆ అమ్మాయి మేలు కోరుకుంటారు కాబట్టి. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరు? చెప్తాను. కానీ ఈ పెళ్లి జరిపించడానికి మీరు ఎవరితోనూ గొడవ పడనని నాకు మాట ఇవ్వాలి. అంతా సామరస్యంగా జరగాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బందులు పట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే, ముందు ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. హరి చెల్లెలు కావ్య. కావ్య ఒక అబ్బాయిని ప్రేమించిందా? దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోవటం లేదా? వాడు ఒప్పుకుంటే ఆశ్చర్యపోవాలి, కానీ ఒప్పుకోకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం ఎలాగో చేతగాదు. కనీసం తనకి నచ్చిన అబ్బాయితో కూడా పెళ్లి జరిపించడా? వాడి మూర్ఖత్వంతో పాపం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ అబ్బాయి వివరాలు నాకు ఇవ్వండి. వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హరితో గొడవ పడరు కదా? ఆ హరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏ గొడవ జరగదు, కేవలం పెళ్లి మాత్రమే జరుగుతుంది. ఎరా, నీకు ప్రేమించడానికి దేశంలో అమ్మాయిలే దొరకలేదురా? నా చెల్లెలే కావాల్సి వచ్చిందా? నా దగ్గర గోతికాడ నక్కలాగుంటి నా ఆస్తిని కొట్టేయడానికి నా చెల్లెల మీద నీ తమ్ముడిని ప్రేమ పేరుతో ప్రయోగిస్తావా? కానీ నీ తమ్ముడన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నాను. వాడు మళ్ళీ నా కంటికి కనిపించకూడదు. అసలు వాడు ఈ ఊర్లోనే ఉండకూడదు. మళ్ళీ నాకెక్కడైనా కనిపించాడనుకో, చంపేస్తాను.